హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శిరీష హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇవాళ అయితే నేను సింపుల్గా మా హౌస్ అయితే చూపిస్తున్నానండి. హోమ్ టూర్ అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడికి మేము కొత్తగా రాగానే తీసిన వీడియో అనమాట. ఇది చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా బయట చూపించాను కదండీ! అలా ఉంటుంది. ఈ ఈ ఇల్లుకొచ్చేసి 2 డోర్స్ ఉంటాయి. అంటే 2 వాకిళ్ళుంటాయి. ఇటు సైడ్ ఇందాక ఇప్పుడు చూపిస్తున్నది తూర్పు డోర్ అండి. డోరు అటు సైడ్ ఉంది. ఇదొచ్చేసి తూర్పు డోరు. సింపుల్‌గా ఇలా అయితే పెట్టించుకున్నాము. ఇటు సైడ్ నుంచి చూస్తే కూడా తులసమ్మ కనిపిస్తుంది. ఇలా ద్వారంకి ఎదురుగా తులసమ్మనైతే పెట్టుకున్నాను. ఇంకిప్పుడు చాలా చేంజెస్ అయ్యింది. అంటే అమ్మవారు పెట్టుకున్న చోట మొక్కలు ఇంకా చాలా డెవలప్ చేశాను. ఇది అప్పుడు తీసిన వీడియో అనమాట. దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ బ్యాక్ తీసిన వీడియో అండి. ఇలా పైకి వెళ్ళడానికి మెట్లు అనమాట. ఇంక ఇక్కడ మెయిన్ ద్వారం ఇంకా పెద్దగా ఉంటుందన్నమాట. మెయిన్ సింహద్వారం వచ్చేసి ఇటు సైడ్ నుంచే ఎక్కువగా తిరుగుతాము. అటు సైడ్ కూడా తూర్పు వాకిలి నుంచి కూడా తిరగొచ్చు అని చెప్పారు. 2 డోర్స్ పెట్టుకున్నాం కదా. ఏమంటే ఇది మెయిన్ ద్వారం కదా, ఇందులో నుంచి ఎక్కువగా బయటికి అంటే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతానికప్పుడు ఇక్కడ చిన్న మనీ ప్లాంట్ వాటర్లో పెట్టుకున్నాను. అటు సైడు ఒక తులసమ్మ మొక్క, స్నేక్ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇంకా మెయిన్గా ఉండే బృందావనం దగ్గర తులసమ్మ. నేను హాల్ చూపించకుండా డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చాను కదండి. హాల్ కూడా చూపిస్తాను. అప్పటికి ఇంకా మా వాళ్ళంతా కూర్చొని ఉన్నారు. ఇంకా మళ్ళీ చూద్దామని ఇంకా డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చాను. ఇందులో డబల్ యాడ్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. క్లిప్పింగ్స్ వచ్చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కిచెన్ అయితే ఇలా ఉంటుంది. నేను ఈ మా ఇంటికి వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది. అందుకేమీ ఎక్కువగా సామాన్లు ఏమీ లేవన్నమాట. ఉన్న వాటినే అడ్జస్ట్ చేసుకొని అప్పుడు స్టార్టింగ్లో వంట అది ప్రిపేర్ చేసుకున్నామంటే అక్కడ నుంచి ఇంకా ఎక్కువగా తీసుకురాలేదన్నమాట. సామాన్లు అవన్నీ కూడా వచ్చేసి పాతింటి దగ్గర నుంచి. అందుకు అలా కిచెన్ అంతా కూడా కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. ఇక్కడ 2 విండోస్ వచ్చాయండి కిచెన్లో. వెంటిలేషన్ బాగా ఉంటుంది మాకు. కబోర్డ్స్ అలా పెట్టించుకున్నాం. ఇది వచ్చేసి పూజ గది. కిచెన్ పక్కనే అంటే కొంచెం పూజ గది కిచెన్కి అటాచ్ అయ్యే వచ్చింది, కానీ సపరేట్ డోర్ అన్నది ఉంది. హాల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది టీవీ యూనిట్ అనమాట. ఇంక ఇక్కడ సింపుల్గా బుద్ధుడు ఇంటికి గిఫ్ట్ వచ్చిందండి. బుద్ధుడిని అయితే పెట్టుకున్నాను, చిన్న గోమాతను పెట్టుకున్నాను. ఉదయాన్నే పూజ చేసుకున్నాను ఇవాళ. కొంచెం వాటర్ దీపాలు కూడా అలా పెట్టేసుకున్నాను. ఇది 6 ఆ టైంకి తీసిందేమో అనుకుంటా అండి. ఇది షార్ట్ వీడియో కోసమని తీశానండి. నేను అంతా అన్ని వీడియోస్ కొన్ని షార్ట్ వీడియో అయితే పెట్టాను. డిలీట్ చేశాక మరి ఇందులోకి ఎలా క్లిప్పింగ్ కలిపానో లేదో తెలియట్లేదు, గుర్తులేదు. ఇందులో వచ్చేసింది, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. ఇందాక అన్నాను కదా 2 వీడియోస్ మిక్స్ అయ్యి ఉంటాయని చెప్పేసి షార్ట్ వీడియో కింద కొంచెం తీశాను. ఇది అందులో మిక్స్ అయింది. డబల్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. అంటే చీకట్లో కొద్దిగా తీసాను అనుకుంటా హౌస్ వీడియో. ఇది వెలుతురు వచ్చినప్పుడు 2 మిక్స్ చేశాను. ఇందాక చూపించినట్లు కాంపౌండ్ అనమాట. ఇది బాగా వెలుతురు అన్నది కాంపౌండ్లోకి, అంటే పక్కన ఇల్లు ఏమీ లేవండి. చాలా బాగుంటుంది, అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చాలా బాగా గాలి రావడం అంతా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఇటు సైడ్ ఉన్నాయి కానీ హౌసెస్ వచ్చేసి అటు సైడ్ మా ఇంటి సైడ్ పక్కన లేవు, ఇంకా రెడీ కాలేదన్నమాట. అందుకు బాగా ఉంది వెలుతురు అన్నది కూడా. అక్కడ కాంపౌండ్లో కూర్చుంటే మంచి చల్లటి గాలి అంతా బాగుంటుందండి. ఇది ఎందుకో డబల్ వచ్చిందండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా రూమ్స్ హాల్ అంతా చూపిస్తాను. ఇది ఇంకా ఎండ వచ్చిన తర్వాత తీసాను అనుకుంటా. మొత్తానికి అంటే వెలుతురులో ఎలా ఉంటుంది, కొంచెం ఉదయం ఎలా ఉంటుందని తీసినట్లు ఉన్నాను. అంతా ఒకటే వీడియో సేవ్ చేసి పెట్టినట్టు ఉన్నాను, అందుకు డబల్ వచ్చింది. ఇంకా తులసమ్మని ఇంకా డెవలప్ చేసుకునేది ఉందండి. అంటే అప్పుడు వీడియో కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడైతే రీసెంట్ వ్లాగ్స్ పెడతాను మీకు. అందులో అయితే చాలా చేంజెస్ చేసుకున్నాను. అక్కడ కొన్ని మెట్లు అంటే మిద్దె పైకి వెళ్ళే దగ్గర కూడా కొన్ని చిన్న పాట్స్లో అయితే మొక్కలు పెట్టుకున్నాను. ఆక్సిజన్ మొక్కలు ఉంటాయి కదా మనకు, అవి అన్నమాట. ఇలా ఎదురుగా కూడా కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయి, కానీ అటు సైడ్ నుంచే ఇంకా లేవు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదామండి.
మెయిన్ ద్వారం ఇలా ఉంటుంది. ఇందాక కిచెన్ చూపించాను కదా, ఇప్పుడు ఇంకా హాల్ అంతా చూపిస్తాను. ఎప్పుడు కూడా ఎలా చేశాను ఏంటో వీడియో నాకైతే కొంచెం కన్ఫ్యూజ్గా అయింది. నేను వాయిస్ ఇచ్చుకునేటప్పుడే చూస్తున్నాను అనమాట, ఇలా ఉంది వీడియో అని చెప్పేసి. ఇది హాల్ అండి. మెయిన్గా అక్కడ డోర్ ఓపెన్గా అంటే కనిపిస్తుంది చూడండి, హార్ట్ షేప్ ఉంది కదా, అది వచ్చేసి కిచెన్. ఇందాక చూపించాను మీకు. ఆ కిచెన్కి వచ్చేసి డోర్ పెట్టించలేదండి. ఓన్లీ బెడ్రూమ్స్కి ఒక 2 బెడ్రూమ్స్ వచ్చాయి. డబల్ బెడ్రూమ్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ ఒకటి వచ్చింది. వాటికి అయితే డోర్స్ ఉన్నాయి. ఇంకా హాల్ అంతా ఇలా ఉంటుందండి. గుర్తుగా ఉంటుంది కదా అని కొత్తగా వచ్చినప్పుడు ఇలా అంటే తీసి పెట్టుకున్నాను వీడియో. మళ్ళీ ఇప్పుడంతా సామాన్లన్నీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక మొత్తం సర్దుకున్నాక అంతా కూడా ఒక వీడియో చేసి పెట్టుకున్నాను. అదేమైందంటే, నేను స్టోరేజ్ ఎక్కువైందన్నప్పుడు కొన్ని గ్యాలరీలో డిలీట్ చేసుకుంటూ ఉంటాం కదా, దాన్ని కూడా డిలీట్ చేశాను. ఇంకా మళ్ళీ కొంచెం ముందుకు నీట్గా వీడియో అన్నది చేసి మళ్ళీ హోమ్ టూర్ అయితే చేస్తానండి. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంటుంది. ఇది అప్పుడు ఎలాగో వీడియో ఉంది కదా, యూట్యూబ్లో ఉంటే గుర్తుంటుందని చెప్పేసి ఈ ఛానల్లో పెట్టడం అయితే జరిగిందనమాట. అది వచ్చేసి డైనింగ్ టేబుల్ ఇంకా కింద ప్లేస్ ఆక్యుపై చేస్తుందని చెప్పేసి మేము డైనింగ్ టేబుల్ అయితే కొనలేదండి, అలా చేయించుకున్నాము. సపరేట్గా హాల్లో పెట్టుకోలేదనమాట. ఫోటో ఉంది కదా మా వారిది ఇందాక చూపించింది, అది తీసి మనం కింద, మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది కదా, అది తీస్తే డైనింగ్ టేబుల్ లాగా వాడుకోవచ్చు, మళ్ళీ ఎత్తి పెట్టేసుకుంటే ఫోటో ఫ్రేమ్ లాగా ఉంటుంది. అలా అయితే చేయించుకున్నాము. ఎప్పుడన్నా మాకు తినాలనిపిస్తేనే దాన్ని యూస్ చేస్తాం, లేదు అంటే అలా ఫోటోలాగా పెట్టేస్తాం అనమాట. అందుకు ఇంకా కింద అయితే ఏం డైనింగ్ టేబుల్ ఏం పెట్టలేదు, ఓన్లీ సోఫా ఒకటి ఉంటుంది హాల్లో. ప్లేస్ తక్కువగా ఉంది కదా, ఎక్కువగా పెట్టుకుంటే బాగోదని చెప్పేసి అలా పెట్టించారు మా వారు. చిన్న హౌస్ అండి, మాకు తగ్గట్టు మా శక్తి మేరకు మా వారైతే కట్టించుకున్నారు కష్టపడి. తన కష్టార్జితంతో ఈ హౌస్ అయితే ఎంతో ఇష్టంగా అయితే తను దగ్గరుండి మరి ఈ హౌస్ కట్టించారనమాట. ఇది మా బెడ్రూమ్ అండి, డబల్ బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా ఇందులో కూడా చాలా వరకు ఇంకా కొన్ని యాడ్ చేసలేమన్నమాట, ఉన్నది సింపుల్గా అలా పెట్టేసుకున్నాము. మొత్తం కబోర్డ్సే వచ్చాయన్నమాట ఇందులో కూడా. కబోర్డ్స్ చేయించి ఇక్కడికి వద్దామని చెప్పేసి చాలా గ్యాప్ తీసుకున్నాం, అందుకే అదంతా రెడీ అయ్యాకే ఇంకా వచ్చేసామన్నమాట. ఇలా ఉంటుంది సింపుల్గా మా బెడ్రూమ్ అన్నది. ప్లేస్ బాగానే ఉంటుందండి చుట్టూర్తు కూడా, బెడ్ వేసుకున్నా కూడా అక్కడ కబోర్డ్స్ ఓపెన్ చేసుకోవడానికైనా ఇక్కడ ఇంత బాగుంటుంది. ఇలా అయితే ప్రింట్ అయితే వేయించారనమాట మా వారు, లవ్ సింబల్ లాగా అలా వచ్చేలాగా. ఇంకా ఇది కపుల్స్ బెడ్రూమ్ కదా, అలా డిజైన్ చేసుకున్నాం అనమాట. ఇంకా బెడ్ అన్నది కవర్స్ కానీ ఇలాంటివి ఇంకా చేంజ్ చేయాలి, ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నటివి అలా సెట్ చేసి పెట్టుకున్నాము. ఇంక ఇలా వస్తే మళ్ళీ మా పిల్లల బెడ్రూమ్ కూడా చూపిస్తానండి. మా ఇంటికి ఉండే అంటే ఒక బెస్ట్ ఏంటంటే వెంటిలేషన్ చాలా బాగుంటుందండి, విండోస్ కానీ అన్నీ బాగా పెట్టించారు. కాకపోతే దుమ్ము కూడా అలాగే వస్తుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఇంకా మెష్ డోర్స్ వేసే ఉంచుతాను నేనైతే, దోమలు అవి రాకుండా కూడా. 2 డోర్లు ఉంటాయి, మెష్ డోర్స్, నార్మల్ డోర్స్. ఇది పిల్లల బెడ్రూమ్ అండి. ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయట్లేదు అనమాట ఈ బెడ్రూమ్ వచ్చేసి. ఇంకా హాల్లోనే ఎక్కువ పడుకోవడానికి ఇష్టపడతాం మేమైతే మా బెడ్రూమ్లో అప్పుడప్పుడు పడుకుంటుంటాం, కానీ పిల్లలు అంతా కింద హాల్లోనే పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే బెడ్ వచ్చేసి వాళ్ళకి చిన్నగా ఉంది, కొంచెం చేంజ్ చేయాలి, అందుకు దాని మీద పెద్దగా అడ్జస్ట్ అవ్వరు అనమాట. అంటే మాకు కిందనే బాగుందని చెప్పేసి హాల్లో పడుకుంటూ ఉంటారు. ఇంకా నేను అయినా కూడా అక్కడ కొన్ని పరుపులు అవి పెట్టేస్తూ ఉంటాను. ఇలా ఉందండి సింపుల్గా మా హౌస్ అన్నది. ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్లో తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను, హోమ్ బ్లాగ్స్తోనే మీ ముందుకు వస్తానండి. ఇది కూడా అంతే, డబల్ తీసాను, మళ్ళొకసారి తీసినట్లున్నానండి. అంటే ఏదో చిన్న చేంజ్ ఏదో చేసినట్లున్నాను అక్కడ. ఇందాక
అది బెడ్ కవర్ ఉంటుంది కదా, బెడ్షీట్ లోపలికి పెట్టకుండా అట్లా వదిలేసానమాట. అందుకు ఏదో గుర్తొచ్చి మళ్ళీ నీట్గా సర్దాను. సర్దిన తర్వాత మరీ క్లిప్పింగ్ తీసాను, కానీ ఇది డిలీట్ చేయడం మర్చిపోయి 2 క్లిప్పింగ్స్ పెట్టేశానమాట. ఇంతకీ హౌస్ ఎలా ఉందండి, ఎలా అనిపించింది మీకు? నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి. మనకున్నంతలో ఒక మనకు నచ్చినంతలో ఉన్నంతలో మంచిగా మన సొంత హౌస్ ఉంటే అది చిన్నదైనా పెద్దదైనా చాలా సంతోషంగా ఉంటుంది కదండి. నేను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉన్నాను. నాకు నచ్చినట్లుగా, నేను ఆశపడినట్లుగా మా వారైతే కష్టపడి ఒక హౌస్ అయితే కట్టించారనమాట. ఇలా చాలా వరకు అందరికీ ఉంటుంది ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి, వాళ్ళందరి కల కూడా నెరవేరాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే అండి, మరొక వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు అందరికీ బాయ్.